ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని కోరుతూ నగరంలోని అనేక మంది మాదిగ న్యాయవాదులు కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన మాదిగలకు సముచిత న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ప్రభుత్వాలు పక్కా అమలు చేసి మాదిగలతో పాటు దాని ఉపకులాలను ఆదుకోవాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ న్యాయవాది మాదిగ ఆరెపల్లి మోహన్ ఈ సందర్భంగా కోరారు. ఎస్సీ వర్గీకరణ సౌకర్యం కేవలం మాదిగల కోసమే కాదని, దాని కింద ఉన్న 59 కులాల పేదవారికి సంబంధించిందని స్పష్టం చేశారు. వర్గీకరణను మాలలు అడ్డుకుంటామనడంతో అర్థం లేదన్నారు. జనాభా ప్రాతిపదికన జరిగే ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా జరుగుతుందే తప్ప ఎవరో మాలలు పోరాడితే ఆగే పని కాదని ఆయన నొక్కి చెప్పారు. దేశంలో జనాభా ప్రాతిపదికన మాలలు, మాదిగలు, దాని ఉపకులాలను క్షేత్రస్థాయిలో సర్వే జరిపి వర్గీకరణ కొనసాగుతుందే తప్ప ఏ ఒక్క కులం చెబితే వర్గీకరణ జరగదన్నారు. ఎవరు ఎక్కువ శాతం ఉంటే వారికంతా రిజర్వేషన్ సౌకర్యం అందుతుందన్నారు. మాదిగలు కడు పేదరికంతో జీవనం సాగిస్తున్నా మాదిగ ఉపకులాలున్నాయని, వారిలో ఎంతోమంది ఇప్పటి వరకు ప్రభుత్వ ఫలాలు అందని వారున్నారనే నేపథ్యంలోనే ఇవాళ సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చిందన్నారు. మేమెంతో మాకంతా అనే నినాదంతో రిజర్వేషన్ దక్కాలన్న ఉద్దేశంతో ఆనాడు మందకృష్ణ మాదిగ మొదలుపెట్టిన ఉద్యమాన్ని ప్రముఖ న్యాయస్థానాలు గుర్తించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని, సుప్రీంకోర్టు తీర్పును ఈ ప్రభుత్వాలు స్పందించి వర్గీకరణ జరిపి తీరాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గజ్జల కాంతం, మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజుననే స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి తప్పక వర్గీకరణ అమలు చేస్తామనే మాట చెప్పినందుకు తెలంగాణ మాదిగలందరూ సంతోషాన్ని వెలిబుచ్చారు. అందులో న్యాయవాదులు కూడా సంతోషాన్ని వెలిబుచ్చారు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేసి తొందరగానే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది ఈనాటి కరీంనగర్ జిల్లా మాదిగల యొక్క ఆలోచన, న్యాయవాదుల ఆలోచన అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సనాతనం నుంచి బీసీలలో ఏబిసిడి ఉంది, ఎస్సీలలో కూడా ఏబిసిడి ఉంటే తప్పేమిటనే మాట చెప్తూ, మాల సోదరులు కానీ ఇతర కులాలను ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో వ్యతిరేకిస్తున్న వారిని ఒకటే ప్రశ్న అడుగుతాను. ఎవరి ఎంత వారి వాట అంత. అది రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన దానిలో ఉంది. జనాభా ప్రాతిపాదికననే ఈరోజు దేశం పరిపాలించబడుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోణంలో మేమెంతో మాకంతా. ఇక్కడ పెద్దలు మందకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్స్ను మేమెంతో మాకు అంతా జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు రావాలని కోరుకోవడమే సామాజిక న్యాయం. మాల మహానాడు పేరుతోటి ఇతరులందరూ కూడా వ్యతిరేకించడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు, అదేవిధంగా సామాజిక న్యాయానికి విరుద్ధంగా మాట్లాడడం. ఇప్పటికైనా ఆలోచించాలి. దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా వర్గీకరణకు మద్దతు ప్రకటించడం జరిగింది. అన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా అన్ని పౌర సంఘాలు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మేమంతా కూడా వర్గీకరణ సాధించడం లోపల సాధించుకునే వరకు అందరం కూడా ఏకతాటిగా ఉండి పోరాడతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అడ్వకేట్స్గా మేమందరం అప్పీల్ చేస్తూ ఉన్నాం.